హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఇంతకుముందు కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ టాపిక్స్ చాలా విషయాల గురించి ఎంతో డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నాం. ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్‌గా తెలుసుకున్నాం. అయితే ఫైనల్ ఐటెమ్స్‌లో ఇంటీరియర్స్ వర్క్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏమిటి అనేది కూడా మొత్తం క్లియర్‌గా తెలుసుకున్నాం. అలాగే ఇంటీరియర్స్‌లో లైటింగ్ యాస్పెక్ట్ ఎలా ఫైనల్ చేసుకోవాలి, అలాగే స్విచెస్, లైట్స్, ఎంసీబీస్, అలాగే సీలింగ్ ఫ్యాన్స్, ఫాల్ సీలింగ్ లైటింగ్, కబోర్డ్ లైటింగ్, అలాగే వాటిల్లో సెన్సార్ తోటి లైటింగ్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం. మన బాత్రూమ్స్లో ఉండేటువంటి లైటింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలనే విషయాలు కూడా చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనము మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ మన యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి అంశం పట్ల ఒక అవగాహనతోటి మనం ఆ వర్క్ని నిర్వహించుకునే విధానం తెలుసుకుంటూ వస్తున్నాం. ఫైనల్గా మనం ఈ లైటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మరొక అంశం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫినిషింగ్ స్టేజ్కి ఎప్పుడైతే ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్కి వర్క్ దగ్గరకు వస్తూ ఉన్నదో ఆ టైంలో కంప్లీట్గా మనము లైట్స్ కానీ, అలాగే హార్డ్వేర్ ఫిట్టింగ్స్ కానీ, అలాగే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఇలాంటివన్నీ మనం ఫిక్సింగ్ చేసుకునేటప్పుడు వాటికి కవర్స్ ఏవైతే ఉంటాయో ఆ కవర్స్ని వీలైనంత వరకు రిమూవ్ చేయకోకుండా టేపింగ్ చేసుకుని వాటన్నిటిని యాజ్ ఇట్ ఈస్గా ఆ పైన ఉండేటువంటి ఆ పాలిథిన్ కవర్ తోటి ఫిక్స్ చేసుకునేటట్లుగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే స్విచ్ బోర్డ్స్ ఉంటాయో స్విచ్ బోర్డ్స్ ఫిక్స్ చేసినప్పుడు కానీ, అలాగే హార్డ్వేర్ ఫిట్టింగ్స్ ఫిక్స్ చేసినప్పుడు కానీ, నెక్స్ట్ ఈ ఇంటీరియర్స్కి రిలేటెడ్గా మనం ఏదైతే లైట్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటామో అవన్నీ ఫిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి మన యొక్క వాల్ పెయింటింగ్ కానీ, అలాగే పాలిషింగ్ వర్క్ కానీ, సీలింగ్ పెయింటింగ్ వర్క్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసి ఉంటాయి. ఈ ఫైనల్ స్టేజ్లో మనం ఈ ఫైనల్ కోట్ ఆఫ్ పెయింటింగ్ అనేది పెండింగ్ పెట్టి ఈ మిగిలిన ఐటమ్స్ అన్నీ హార్డ్వేర్, ఎలక్ట్రికల్, శానిటరీ, అలాగే సిపి ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వాటిని ఫైనల్ చేసుకుంటూ వస్తాం. ఇలా ఫైనల్ చేసే ప్రాసెస్లో వాటికి ఉండేటువంటివి ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా కంపెనీ మేడ్ ఐటమ్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి పాలిషింగ్ కానీ, ఆ న్యూనెస్ కానీ పోకోకుండా ఉండేదానికి ప్రొటెక్షన్ కోసం మనం ఒక పైన ఒక పాలిథిన్ లేయర్ దాని మీద ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక మనం ఫైనల్ కోట్ ఆఫ్ ఫినిషింగ్ లేదా ఫైనల్ కోట్ ఆఫ్ పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు ఆ పెయింట్ కానీ, ఆ పాలిష్ కానీ స్ప్రే పద్ధతిలో నిర్వహించుకునేటప్పుడు అవన్నీ దానిపైన పడినా మనకు ఆ షైనింగ్ ఒరిజినాలిటీ అనేది పోకోకుండా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకుని ఆ వర్క్ నిర్వహించుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇందులో మన యొక్క హార్డ్వేర్ ఫిట్టింగ్స్ ఉంటాయి. ఆ హార్డ్వేర్ ఫిట్టింగ్స్కి కంపల్సరీగా పాలిథిన్ కవర్ వేసుకుని దానిపైన యాబ్రో టేప్ తోటి టేపింగ్ చేసి ఫిక్స్ చేసుకోవటం వల్ల అది ఫుల్లీ ప్రొటెక్టెడ్గా ఉంటుంది మనకి. అలాగే సీలింగ్ లైట్స్ పెట్టుకునేటప్పుడు కూడా సీలింగ్ పెయింటింగ్ చేసేటప్పుడు రోలర్తో కానీ, బ్రష్తో కానీ పెయింటింగ్ చేస్తాము. అలా చేసేటప్పుడు ఈ బార్డర్స్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఆ సీలింగ్ లైట్ ఎడ్జెస్ పైన ఈ పెయింట్ పడటం వల్ల ఆ పెయింట్ మనం క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ చేసినప్పుడు డైరెక్ట్గా నార్మల్గా క్లీన్ చేయలేము. వీ నీడ్ టు గో విత్ సమ్ క్లీనింగ్ కెమికల్స్. ఆ క్లీనింగ్ కెమికల్స్ అవి అప్లై చేసి ఆ యొక్క ప్రదేశంలో మనం పెయింట్ని కనుక ఆ స్పాట్స్ క్లీన్ చేసుకునే ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ఒరిజినాలిటీ ఫినిషింగ్ అనేది డల్ అవ్వటం కానీ, కొంచెం స్టెయిన్స్ పడటం కానీ అలాంటి ప్రాబ్లం ఎదురయ్యే అవకాశం మనకు ఉంటుంది కనుక వాటిని కూడా ఒక పాలిథిన్ కవర్ తోటి కవర్ చేసుకుని పాలిథిన్ ఫిలిం తోటి దానిపైన యాబ్రో టేప్ ద్వారా దాన్ని ప్రాపర్గా స్టిక్ చేసి కవర్ చేసి పెట్టుకోవటం వల్ల మన యొక్క ఆ ఒరిజినల్ ఫినిషింగ్ని డ్యామేజ్ కాకోకుండా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అలాగే మన యొక్క ఫ్లోరింగ్ ఏదైతే ఫ్లోరింగ్ టైల్స్ ఇలాంటివి ఉంటాయో ఆ ఫ్లోరింగ్ టైల్స్ పైన మనం ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ అనేది
మిగిలిన వర్క్స్ అన్నీ నిర్వహించుకునేటప్పుడు ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఫ్లోరింగ్ ప్రొటెక్షన్ షీట్ అనేది ఏర్పాటు చేసుకుంటాము. ఆ ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ కూడా టిల్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఏదైతే వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా ఫైనల్గా మనం ఇల్లు ఆక్యుపై చేస్తున్నాము అనే స్టేజ్కి వచ్చేంత వరకు కూడా దానిని మనం రిమూవ్ చేయకోకుండా ఉంచుకుని అది యాజ్ ఇట్ ఈస్గా మనము అలాగే మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మన దగ్గర ఏదైతే వర్క్ జరుగుతూ ఉంటుందో ఈ వర్క్ రిలేటెడ్గా ఉండేటువంటి డెబ్రిస్ ఏదైతే ఉంటుందో ఆ డెబ్రిస్ని కూడా ఏ రోజుకి ఆ రోజు రిమూవ్ చేసేసి సైట్ కండిషన్స్ అనేవి ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే మనము ఈ ఐటమ్స్ అన్నీ మనము హార్డ్వేర్ ఐటమ్స్ కానీ అలాగే సీలింగ్ లైట్స్ కానీ స్విచెస్ కానీ సాకెట్స్ కానీ ఇట్లా ఎంసీబీలు ఇలాంటివన్నీ కూడా మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. అవి ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనము పర్చేజ్ చేసుకుని తీసుకొచ్చిన తర్వాత మనం వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసామా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనము రిక్వైర్మెంట్ని బట్టి మనం ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్ అనేది తయారు చేసుకుంటాం. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్రకారంగా మనం మెటీరియల్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటాం. అలా ప్రొక్యూర్ చేసుకున్న తర్వాత వాటన్నిటినీ కూడా మనము ఎక్కడైతే యాజ్ ఇట్ ఈస్గా మనం ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారంగా మనం వాటిని యూటిలైజ్ చేసామా లేదా అనే విషయాన్ని కూడా మనం 1-2 సార్లు నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఒక్కొక్కసారి ఆ మెటీరియల్ ఎక్కడో చోట పెట్టేసేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వాటిలో ఏదేది ఎక్కడ పెట్టామనేది కూడా గుర్తుండదు. అలాగే కొన్ని మెటీరియల్స్ కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వాటిని ఎప్పటికప్పుడు స్టాక్ అనేది ప్రాపర్గా వెరిఫై చేసుకుంటూ మనం ఏదైతే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆర్డర్ చేసామో ఆర్డర్ చేసిన మెటీరియల్ వచ్చిన తర్వాత వాటిని మనం ప్రాపర్గా ఏదైతే రిక్వైర్డ్ ప్లేసెస్లో వాటిని మనం ఇన్స్టాల్ చేసామా లేదా అనేది కూడా 1-2 సార్లు మనం వెరిఫై చేసుకుని చెక్ చేసుకోవడం వల్ల మిస్ప్లేస్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి జరగకోకుండా అలాగే మనం తీసుకొచ్చిన మెటీరియల్ని అప్రోప్రియేట్గా వినియోగించడం అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మెటీరియల్స్ ఇప్పుడు మనం ఫైనల్ ఫిట్టింగ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ మనం తీసుకొస్తామో అవన్నీ టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఫైనల్ ఫిట్టింగ్స్ ఎప్పుడు కూడా ఆల్వేస్ విల్ బి కాస్ట్లీ. సో ఇలాంటి ఐటమ్స్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే నెంబర్ ఆఫ్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం అనే ప్రాసెస్లో ఇంకొక వర్క్ ఎవరెవరు వేరే వర్క్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ అవి కూడా అక్కడ పెట్టుంటాయి. అది ఏది ఎందుకు పనికి వస్తుంది అనే విషయం కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు కొంచెం దాన్ని మిస్ప్లేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అటు ఇటు పోవటం కానీ నిర్లక్ష్యంగా వాటిని వినియోగించడం వల్ల పాడైపోవటం ఇలాంటి సమస్యలు లేకుండా మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసుకోవటం వల్ల వేస్టేజ్ ఆఫ్ ఈ మెటీరియల్స్ అనేవి జరగకోకుండా కాపాడుకునే అవకాశం మనకి ఉంటుంది. అలాగే ఈ ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ కూడా టిల్ ఎండ్ ఆఫ్ ది డే మన యొక్క పెయింటింగ్ వాల్ పెయింటింగ్ కానీ సీలింగ్ పెయింటింగ్ కానీ లేదా పాలిషింగ్ వర్క్ మనం ఎక్కడైతే ఈ రిలేటెడ్ వర్క్స్ చేస్తామో వాటిలో పాలిషింగ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఏవేమి ఉన్నాయో మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం వాటిని డిస్టర్బ్ చేయకోకుండా యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టేసి ఉంచవలసి వస్తుంది. అలా అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి అనుకున్న తర్వాత వాటన్నిటిని కూడా ఆ లాస్ట్ అండ్ ఫైనల్ టైం మనం ఎప్పుడైతే గృహప్రవేశం చేసుకోవడానికి మనము అన్నీ ఫిక్స్ చేసుకుని ఆ టైంలో మనము హౌస్ కీపింగ్ డీప్ క్లీనింగ్ అంతా చేసుకోవాలి అనుకునే సందర్భంలోనే వాటిని రిమూవ్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఆ మెటీరియల్స్ మనము ప్రాపర్గా సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మెయిన్ డోర్ రిలేటెడ్గా మనం పెట్టేటువంటి హార్డ్వేర్ కానీ అలాగే మెయిన్ డోర్ లాక్స్ మనం పెట్టేటప్పుడు కూడా వాటిలో కూడా డిజిటల్ లాక్స్ అనేవి ఉంటాయి. ఆ డిజిటల్ లాక్ కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే వాటిని కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎంతవరకు వాటిని వినియోగించడం అనేది ఎలా ఏంటి అనేది కూడా ఆ పద్ధతులన్నీ కూడా తెలుసుకోవాలి. వాటికి సంబంధించినటువంటి డిజిటల్ నెంబరింగ్ కానీ ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ ద్వారా వాటిని ప్రొటెక్ట్ చేసుకునే విధానం కానీ ఏదైనా ఉంటే ఆ కంపెనీ ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వారిని పిలిపించుకుని వారి ద్వారా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా మనం తీసుకుని ఆ విధంగా వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయం పట్ల కూడా మనకు ఒక పూర్తి అవగాహనతోటి మనం దాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా మన యొక్క ఈ ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ ఏదైతే ఫైనల్ ఫిట్టింగ్స్ ఫిక్సర్స్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్త ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది కనుక ఈ విషయాలను కొంచెం మనం చూసుకుని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.